హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. నా పేరు గారే చిన్నారావు. సో ఫ్రెండ్స్, ఈరోజు సేఫ్ షాప్లో ఒక కొత్త అధ్యయనం సృష్టించబోతున్నాం. గడప గడపకి సేఫ్ షాప్ అంటే ప్రతి ఇంటికి కూడా సేఫ్ షాప్ తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సేఫ్ షాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నూతన ఒరవడిని సృష్టించే విధంగా ఎర్న్ ఫ్రమ్ లెర్నింగ్ అంటే చూడొచ్చు, లెర్నింగ్ చేస్తూ ఎర్నింగ్ సాధించుకోవచ్చు అనమాట అనే విధంగా ఒక పాంప్లెట్ తీసుకొని మేము ఇక్కడ ఏదైతే గవర్నమెంట్లలో సేఫ్ షాప్ ఆర్మీ అకాడమీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసాము గుంటూరులో. సో ఈ యొక్క ఆర్మీ అకాడమీ గురించి ప్రతి విలేజ్లో కూడా తెలియపరచుకునే విధంగా ఈ రోజు నుంచి 100 రోజులు 100 గ్రామాలని టచ్ చేయాలనుకున్నాము. ప్రతి ఊరి గడ్డ కూడా సేఫ్ షాప్ అడ్డాగా మారిపోవాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో మేము ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు నాతో పాటు నా టీంలో మెయిన్ లీడర్స్ అనమాట. సిల్వర్ లీడర్సు, ప్లాటినం లీడర్సు, గోల్డ్ లీడర్సు, అదేవిధంగా ఒక ఫ్రెషర్ లీడర్ కూడా నాతో పాటు ప్రయాణం మొదలుపెడుతున్నారు. ఈరోజు మొట్టమొదటిగా గవర్నమెంట్లో పక్కనే ఉన్న లామ్ అనే గ్రామంకి వెళ్తున్నాం. ఆ గ్రామంలో వేరియస్ ప్లేసెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే మేము ఒక టీమ్గా వెళ్తున్నాము. అక్కడ కొంచెం ఏరియాస్ని డివైడ్ అయిపోయి ప్రతి ఏరియాకు కూడా ఈ సేఫ్ షాప్ ఆర్మీ అకాడమీ గురించి ఒక ఇన్విటేషన్ చేసి మా యొక్క సేఫ్ షాప్ ఆర్మీ అకాడమీ ఒకటి ఉంది, దీని ద్వారా మీరు ఒక ఆపర్చునిటీ తీసుకొని ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ఇన్విటేషన్ రూపంలో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము బయలుదేరాము. ఈరోజు నేను ఒకటే కమిట్మెంట్ తీసుకున్నాను. ఖచ్చితంగా నేను నా ద్వారా ఒక 30 మందికి ఇన్విటేషన్ చేసి 30 మంది ఫోన్ నెంబర్లు తీసుకొని ఈరోజు నేను ఒక టోపాజ్ లెవెల్లో ఉన్నా కానీ గ్రౌండ్ లెవెల్లో కొత్త వాళ్ళకి 3 ఫీట్ రూపంలో కూడా ఈ అవకాశం ఇద్దామని వెళ్తున్నాను. ఒకటే కారణం అనమాట, ఎందుకంటే రేపొద్దున వాళ్ళు డైమండ్ అయినప్పుడు చెప్పుకోవాలి, నా గురించి గొప్పగా చెప్పాలి, పలానా వ్యక్తి మా ఊరు వచ్చి ఈ యొక్క అవకాశం ఇచ్చాడు, పలానా గ్యారేజ్ చిన్నారావు అనే పర్సన్ వల్ల నేను ఈరోజు డైమండ్ అయ్యా అని అతను చెప్పుకోవాలి. అతను చెప్పుకునే విధంగా నేను ఎక్కువ మందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్తున్నాను అనమాట. నాతో పాటు నా టీంలో ఉన్న మెయిన్ లీడర్స్తో కూడా 1-2 నిమిషాలు మీకు మాట్లాడే విధంగా చెప్తున్నాను. నెక్స్ట్ గ్యారేజ్ స్వామిదాస్ గారు ఉన్నారు, బికమింగ్ పెరల్ లీడర్. ఆయన కూడా ఆయన మనోగతాన్ని తెలియపరుస్తారు. ఓవర్ టు స్వామిదాస్ గారు. అందరికీ నమస్తే సార్. ఈరోజు గడప గడప సేఫ్ షాప్ అనే ఒక యజ్ఞం పెట్టేసి చిన్న మహా గురుజీ కాదు, పైన మహా గురుజీ చాలామంది కూడా ఒక రోజుకు వచ్చేసి 150 గడపలు తొక్కాలని చెప్పేసి చెప్పారు మన మహా గురుజీలు. అలానే ఈరోజు చిన్న మహా గురుజీ ఈ గోరంట్ల గ్రామం నుంచి లామ్ వెళ్దామని చెప్పేసి మొదలుపెట్టాం. ఈరోజు ఒక రోజుకు వచ్చేసి 150 గడపలు తొక్కేసి కంపల్సరీగా ఒక టీం వర్క్గా బయలుదేరాం అన్నమాట. మేము మొత్తం ఒక 7 మెంబర్లు ఉన్నాం. వెళ్ళి ఒక టీం వర్క్గా వెళ్ళి 150 గడపలు తొక్కి వస్తామన్నమాట. రోజుకు ఒక ఊరికి టార్గెట్ చేస్తాం. అలా ఒక 100 ఊర్లు టార్గెట్ చేయండి. మనం ఒక్కలమే కాదు డైమండ్ అయ్యేది, ప్రతి ఊరు డైమండ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. అదే ఫ్రెండ్స్, అలానే మా ఉన్నారు మా సార్ కూడా, శ్రీనివాస్ గారు, మా డౌన్లైన్స్ సార్ మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏదైతే మేము గురూజీ అనుకున్నది సేఫ్ షాప్ ఆర్మీ అకాడమీ ఇక్కడ గవర్నమెంట్లో స్థాపించబడింది. అలానే మరి గవర్నమెంట్లో అకాడమీ స్థాపించబడింది కాబట్టి ప్రతి ఊరికి తెలియాలి సేఫ్ షాప్ ఆర్మీ అకాడమీ గురించి అని గురూజీ ఒక 100 మిషన్స్ పెట్టుకున్నాడు. 100 మిషన్ అనమాట. అంటే రోజుకు ఒక ఊరు తిరగటం, ఒక్కొక్క ఊరిలో 150 గడపలు తొక్కే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఇందులో భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్కరికి కూడా ఈ లెర్న్ మోర్ ఎర్నింగ్ అండ్ మోర్ దీని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలపడానికి సేఫ్ షాప్ గురించి ప్రతి ఒక్క గడప కూడా సేఫ్ షాప్ అడ్డగా కావాలని మేము ఒక యజ్ఞం పెట్టుకున్నాం అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఇవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరందరూ కూడా దీనికి ఆహ్వానించి దీన్ని లాగిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే ఇంకొక లీడర్ ఉన్నారు. ఆ లీడర్ వచ్చి మాట్లాడతారు, మోజెస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఏ మోజెస్. ఈరోజు మేము చేస్తున్న ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాం. గడప గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో మా లీడర్ గ్యారేజ్ చిన్నారావు గారు చేసినటువంటి ఈ యొక్క యజ్ఞంలో మేము కూడా పాల్పంచుకొని గ్రామానికి వెళ్తున్నాం. ఈ లెర్న్ మోర్ ఎర్న్ మోర్ అనేటువంటి పాంప్లెట్స్ని తీసుకొని గడప గడపకి ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవకాశాన్ని కల్పించాలని ఒక విధమైనటువంటి నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలన చేయాలనే ఉద్దేశం సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా మీరు ఈ పాంప్లెట్స్ తీసుకున్న ఎవరికైనా ఉంటే దీనిలో నంబర్లు ఉన్నాయి, మాకు కాల్ చేసి మాతో కలిసి వచ్చేసి మాతో లాగిన్ అయ్యి ఒక
యజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నాను. వెల్కమ్ ఆల్. ఇప్పుడు మన లీడర్ ఇంకొక లీడర్ ఉన్నారు, కుమార్ సార్ మాట్లాడుతూ ఉంటారు. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ యువర్ డేవిడ్ కుమార్. సో ఇవాళ మంచి ఏమంటారంటే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. సో గడప గడపకి షేప్ షాప్ అని ఆల్రెడీ మా గెరా చిన్నారావుగా స్టార్ట్ చేశారు. సో దాన్ని వాళ్ళ నుంచి అమల్లోకి స్టార్ట్ చేసాము. సో పాంప్లెట్ చూసారండి సార్, ఎంత మనం నేర్చుకుంటే అంత మనం ఎన్నింగ్ చేస్తామండి. సో ఈ పాంప్లెట్ని మేమైతే డిస్ట్రిబ్యూట్ చేద్దాం డిసైడ్ అయ్యాము. సో ఇవాళ నుంచి ప్రతి ఒక్క గడపలో మా పాంప్లెట్ ఉంది. ప్రతి ఒక్క గడపకి మేము అడుగు పెడతాం సార్. అడుగు పెట్టి ప్రతి ఒక్కరికి షేప్ షాప్ తీసుకెళ్ళి, సో అంటారు కదా ఆంధ్రప్రదేశ్లో కాదు టోటల్ ఇండియాలో పేదరికాన్ని లేకుండా చేద్దాం అని చెప్పేసి మంచి డిసిషన్ తీసుకున్నాం. సో దీనికి మాకు తోడ్పడే మా గేరా చిన్నారావు గురించి కానీ మా గురించి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో చాలా థ్యాంక్ యూ సార్, ఎందుకంటే చిన్న వయసు నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో ఇప్పుడు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఈ అవకాశం తీసుకుందాం అనుకుంటున్నారో సో నా నెంబర్ తీసుకోవచ్చు సార్. వాళ్ళు కూడా సో నా నెంబర్ వాళ్ళ గురించి స్కూలింగ్ పెడతారు, కావాలంటే తీసుకోవచ్చు. తీసుకుని నాకు కాల్ చేసి నాతో కూడా కలిసి ట్రావెల్ చేయొచ్చు. సో అలాగే నాతో కలిసి రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ జాయిన్ అయ్యారు సార్. స్పెషల్ లీడర్ అనొచ్చు. బట్ జాయిన్ అప్పటి నుంచే ఒక మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి సార్ సార్కి. సో సార్ పేరు రత్నారెడ్డి గారు. సో ఓటు రత్నారెడ్డి గారు. నమస్తే అండి, నా పేరు రత్నారెడ్డి. ఈ షేప్ షాప్ గురించి అందరికీ తెలిసేటట్టుగా ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి గడప గడపకి తెలిసి ఈ షేప్ షాప్ను డెవలప్ చేసి పేదరికం నిర్మూలన చేయాలనే దీక్ష కంకణం కట్టుకుని మా గురించి గేరా చిన్నారావు గారు చెప్పారు. కాబట్టి దాని ద్వారా ప్రతి ఊరికి వెళ్ళి రోజుకు 150 గడపలు వెళ్ళి వాళ్ళకందరికీ తెలిసేటట్టుగా చేయాలని మనవి. మీరు కూడా దీని గురించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఈ పాంప్లెట్లో ఏ మ్యాటర్ ఉందో ఒకసారి నేను చదువుతాను, జస్ట్ మీకు కూడా తెలియడం కోసం అనమాట. ఈ పాంప్లెట్లో మేము సేఫ్ షాప్ పేరు కానీ ఏం కూడా రాయలేదనమాట. లెర్న్ మోర్ ఎర్న్ మోర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాము. మీరు ఒకరి దగ్గర పని చేయకుండా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీ శాలరీ చెక్ మీరే ఓన్గా రాసుకోవాలనుకుంటున్నారా? మీరు చేస్తున్న పనితో పాటు అదనపు ఆదాయం సంపాదించుకోవాలనుకుంటున్నారా? మీరు చేస్తున్న పనిలో ఫైనాన్షియల్ ఫ్రీడము అండ్ టైం ఫ్రీడము లేదా? మీ జీతం మీ అవసరాలకు సరిపోవడం లేదా? ఏదైనా వ్యాపారం చేయడానికి పెట్టుబడి లేదా? అయితే మేమున్నాము. కేవలం ఒక 30 నిమిషాల బిజినెస్ ట్రైనింగ్ క్లాస్తో ఇది సాధ్యం చేసే విధంగా మీకు మేము ఒక మంచి ఆపర్చునిటీ మీకు ఇవ్వబోతున్నాం. రియల్ ఎస్టేట్ పనిచేసే వాళ్ళు కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ ఇన్సూరెన్స్ పనిచేసే వాళ్ళు కావచ్చు. సో ఇదంతా కూడా నిన్నటి బిజినెస్ ట్రెండ్స్ అనమాట. బట్ ఈరోజు వచ్చేలేకే ఈ కామర్స్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేవి మంచి భూమి ఉన్న బిజినెస్ సార్. ఇలాంటి బిజినెస్ గురించి మనం ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాము. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా మీ ఖాళీ సమయాన్ని సంపదగా మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ మేము ఇస్తున్నాము. నో ఇన్వెస్ట్మెంట్, నో బాస్, నో రిస్క్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో సో మా యొక్క నెట్వర్క్ ఉంది సార్. సో ఇలాంటి ఏ ఏరియాలోనే మా యొక్క నెట్వర్క్ మీరు సంపాదించవచ్చు. ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మా ఆఫీసు నందు బిజినెస్ ప్లాన్ చెప్పబడుతుంది. సో ఈ యొక్క అవకాశము ఓన్లీ సేఫ్ షాప్ ఆర్మీ అకాడమీలో లాగిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రమే వస్తున్నాము. సో టైగర్, ఇంకా ఎవరైనా ఉంటే మా ఆఫీస్ని విజిట్ చేయండి. మా ఆఫీస్ విజిట్ చేస్తే మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో ఈరోజు మేము మా ప్రయాణం మొట్టమొదటి మొదలెడతాము. ఇది ఫేస్బుక్ లైవ్లో ఎందుకు ఇస్తున్నాము అంటే నెక్స్ట్ విత్ ఇన్ 1 ఇయర్లో మేమందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డైమండ్స్ అయిపోతాము. అప్పుడు మళ్ళీ ఫేస్బుక్ మాకు రిమైండర్ ఇస్తుందన్నమాట. అప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాము. సో ఈ యొక్క బిజినెస్ గురించి ఆ రోజు అనేది మేము సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా ఏమయ్యామనేది మాకు ఫేస్బుక్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తుందని చెప్పేసి మళ్ళీ ఆ ఉద్దేశంతో ఈ యొక్క లైవ్ చేస్తున్నాము. సో ఫైనల్గా ఈరోజు సేఫ్ షాప్ గురించి మరి ఒక స్లోగన్ చెప్పుకొని మరి స్టార్ట్ చేస్తాము. సో టైగర్స్, ఈరోజు గ్రేట్ సేఫ్ షాప్ ఆపర్చునిటీ వల్ల ఈరోజు నేను నా ఉద్యోగం కూడా పక్కన పెట్టేసి మంచి ఆపర్చునిటీ తీసుకొని ఎంతో మందికి కూడా నా టీంలో 2000 మంది ఉన్నారు. 2000 మందికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో సుమారు 100 మందికి పైగా ఈరోజు ఫుల్ టైం చేస్తూ దీని ద్వారా సంపాదించుకున్నారు. ఇలాంటి గొప్ప అవకాశం ఒక సేఫ్ షాప్ ద్వారా వచ్చింది. కాబట్టి ఇలాంటి సేఫ్ షాప్ కోసం ఒకసారి మనం జైజాలు చెప్పుకోవాలి. నేను జై సేఫ్ షాప్ చెప్తాను, మీరు జై సేఫ్ షాప్ చెప్తాను. జై సేఫ్ షాప్, జై జై షేప్ షాప్, జై సేఫ్ షాప్, జై జై షేప్ షాప్, జై సేఫ్ షాప్, జై జై షేప్ షాప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో కొంతమందికి చూసే వాళ్ళకి కొంచెం వింతగా కొత్తగా అనిపించవచ్చు. నవ్వేవాళ్ళు నవ్వుకోండి, నో ప్రాబ్లం. ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొత్తగా అనిపించింది. ఈరోజు
చాలామంది బిజినెస్ కూడా క్లిక్ అయిన వాళ్ళందరూ కూడా మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడు నవీన్ వాళ్ళే. సో నవీన్ నాపుచైన పండిత్ అన్నట్టుగా సో 100% ఇక్కడ ఉన్న మేమందరం కూడా డైమండ్స్ అయ్యి మీ కళ్ళ ముందు కనిపిస్తాము. విత్ ఇన్ 1 yearలో కూడా మేమేంటో నిరూపిస్తాం అనమాట. సో ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ డైమండ్ చేసేసి సేఫ్ షాప్లో ఒక హిస్టరీ క్రియేట్ చేస్తాము. హిస్టరీ క్రియేటర్ టీమ్స్ అని పెట్టినందుకు ఆ పేరు సార్థకత చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై హో సేఫ్ షాప్.